మహిళల మీద ఆంధ్రజ్యోతి అనుచితంగా రాసిందని ఆ పత్రిక మీద ఎండి రాధాకృష్ణ గారి మీద వైసీపీ నిన్నటి నుంచి చేస్తున్నటువంటి యాగి చూస్తుంటే కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. మహిళలంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పరోక్షంగా ప్రస్తావించినా కూడా మీకు అత్యంత బాధ కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో మహిళలంటే ఎవరిపైన మాట్లాడినా కూడా స్పందించాలి కదా. భార్యల మీద మాట్లాడారు అని అది కూడా మీ చేతగానితనాన్ని ప్రశ్నించినందుకు రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏది పలకమంటే అది పలుకుతున్నారు అనేటటువంటి ఒక పోలికని తీసుకొస్తేనే పరోక్షంగా మీ కుటుంబ సభ్యులని మహిళలను అన్నారనేటటువంటిది మీరు రోడ్డు మీద పడుతున్నారే. అసెంబ్లీలో, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదే కదా. అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత భార్యని అక్రమ సంబంధాలు అంటగట్టితే పగలబడి నవ్వారే. అప్పుడు మీకు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా? కన్న తల్లిని బూతులు తిట్టి సంబంధాలు అంటగట్టితే స్పందించలేనటువంటి వాళ్ళు భార్యల్ని ఏదో అన్నారని, అది కూడా భార్యల్ని డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా కూడా భార్య అనే మాట ఎత్తితేనే తమ భార్యల్ని ఏదో అన్నారని ఉలికిపాటు చెందుతున్నారే. మీరేమన్నా రాచరికంలో ఉన్నారా? ప్రజాస్వామ్యంలో అందరు మహిళలు సమానమే. రాజులకి మాత్రమే, కన్న తల్లి కూడా కాదు, భార్యనంటేనే కోపం వచ్చేది రాజులకు మాత్రమే వస్తుంది, రాతి యుగపు మనుషులకి మాత్రమే వస్తుంది. మీరు రాచరికంలో ఉన్నారా? రాజు ఉసిగొలిపితే పరిగెత్తేటటువంటి సైన్యంలాగా మీరు నిన్న వీరంగం వేశారే. మీరంతా సమర్థులే అయితే, మీరంతా చావగలిగినటువంటి నాయకులే అయితే రాష్ట్రంలో రాజధానికి సంబంధించినటువంటిది దేశమంతా మద్దతు పలికితే అమరావతి మీద ఇప్పటికీ కూడా కుప్పిగంతులేస్తూ మావిగన్నని అంతకుముందు 3 రాజధానులని మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడిని ఒక్క మాట అడిగారా? రాజధాని మీద ఇవాళ ఎందుకు దేశమంతా కూడా మద్దతు పలికిన రాజధాని మీద మనం ఒకటే అభిప్రాయంతో ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఒక మాట పలకలేనటువంటి దద్దమ్మ నాయకులందరూ కూడా ఇవాళ సవాళ్ళు వేస్తుంటే నవ్వొస్తోంది. కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మీటింగ్ పెట్టండి రాజధాని మీదని అడగగలిగినటువంటి ధైర్యం ఉందా మీలో ఎవరికైనా? మీరు మగతనాల గురించి, పోరాటాల గురించి, వీరుల గురించి మాట్లాడుతున్నారే. ఒక దద్దమ్మ నాయకులుగా మీరందరూ మిగిలిపోయి కనీసం రాజధాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయండి మహాప్రభు అని మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేనటువంటి చవటలు మీరు ఈరోజు మహిళల మీద మాట్లాడుతున్నారు. మహిళల మీద మాట్లాడేటటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. విజయమ్మ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడిని వెనకేసుకొచ్చినప్పుడే మీరు చచ్చిపోయారు. మీ చెల్లి షర్మిలని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడే మీరు చచ్చిపోయారు. మీరు మహిళల గురించి మాట్లాడితే మహిళలకే సిగ్గుపడాల్సి వస్తుంది. అర్హత కోల్పోయారు. మహిళల గురించి కాకుండా ఇంకేదేని గురించైనా మాట్లాడండి. మీరు కనీసం ఇవాళ రాజధాని మీద, దేశమంతా మద్దతు పలికినటువంటి రాజధాని మీద ఇప్పటికీ కూడా రాష్ట్రం గొంతుకొస్తామని చెప్పి బయలుదేరుతున్నారే. మిమ్మల్ని నిలదీయాలి. మీ ప్రతి ఒక్క ఇళ్ల ముందు ధర్నాలు చేయాలా రాష్ట్ర ప్రజలు? మీరు అక్కడ కూర్చున్నారే, ఆ నాయకులు అందరి ఇళ్ల ముందుకు వచ్చి ధర్నా చేస్తాం. రాజధాని మీద ఎన్నిసార్లు కుప్పిగంతులు వేస్తారా నాయనా అని ముందు ఆ సంగతి తేల్చండి. కనీసం ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో మహిళలంటే అందరూ మహిళలే, మీ భార్యలు మాత్రమే కాదు, తల్లులను కూడా కాదనుకుని భార్యలను వెనకేసుకొచ్చుకునేటటువంటి చవటలు దద్దమ్మలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా తక్కువే. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించమని కోరుతూ